బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ బంద్కు అన్ని పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ పట్టణంలోని పురవీధుల్లో తెరిచి ఉన్న షాపులను బంద్ చేపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగ హక్కులు కాపాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసి 65% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేసిందేనని, లేని పక్షంలో రాష్ట్ర బంద్తో మొదలైన ఉద్యమం తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేశారు. ఉన్నత న్యాయస్థానం పునఃపరిశీలన చేసి 65% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ చేసే దిశగా న్యాయం చేకూర్చాలని, వెంటనే స్టేను ఎత్తివేయాలని కోరారు. తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు అన్ని పార్టీలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాలు అందరూ కలిసి ఈరోజు స్థానిక సంస్థలలో మా బీసీలకు వాటా మేమైతే 60% జనాభా ఉన్నాం, మాకు 42% మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడానికి, అదేవిధంగా పార్లమెంటు మరి 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి బిల్లు పాస్ చేసి మా బీసీలందరికీ రాజకీయంగా విద్య ఉద్యోగ అవకాశాల లోపల మాకు రిజర్వేషన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇవాళ మేము బీసీలు అందరం ఏకమై పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఇవాళ జేఏసీ పిలుపులో భాగంగా చెన్నూరు పట్టణ బంధు మరి విజయవంతంగా ఈ యొక్క బంధులో పాల్గొని మాకు సహకరించిన ఏదైతే వాణిజ్య వ్యాపార సంస్థలు కావచ్చు, అదేవిధంగా మా పత్రికా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటాం. ఎందుకంటే మా వాటకు మాకు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము ఇవాళ పోరాటానికి దిగడం జరిగింది. మీరు ఏదైతే మరి 5% ఉన్నటువంటి జనాభాకు 10% రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మాకు బీసీలు అనేటువంటి అణగారినటువంటి కులాలు వాళ్ళకు ఇవాళ ఉద్యోగ